డాక్టర్ సుమంత్ రెడ్డి గారి బంధువులు అయితే ఇక్కడ మార్చరీ దగ్గర ఆయన బాడీ కోసం వెయిట్ చేస్తున్నారు. మృత్యువుతో పోరాడి చివరికి బతుకుతాడని ఎంతో ఆశగా ఎదురు చూసిన బంధువులకైతే నిరాశ మిగిలిందని చెప్పాలి. ఇక్కడ వాళ్ళ బంధువులు ఉన్నారు. అసలు ఆయన మనస్తత్వం ఎలా ఉండేది, ఏంటి, ఆయన పరిస్థితి ఏంటనేది పూర్తిగా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు దేవేందర్ రెడ్డి. మీకేమవుతారు? కజిన్ బ్రదర్ అండి. అంటే కజిన్ బ్రదర్స్ అంటే బాండింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడున్న జనరేషన్లో కూడా అందరు కలిసి ఉంటున్నారు. సో ఆ బాండింగ్ ఎలా ఉండేది మీ ఇద్దరికి? యాక్చువల్గా ఏంటంటే నేను హైదరాబాద్లో ఉండేవాడిని అండి, తనేమో సంగారెడ్డిలో ఉండేవాడు. సో మాకు యాక్చువల్గా ఏంటంటే మేము ఎప్పుడు వచ్చినా కానీ ఫంక్షన్లో ఇట్లా కలుసుకునేవాళ్ళం. సో అతని గురించి మాకు అర్థమైంది ఏంటంటే వెరీ సాఫ్ట్ స్పోకెన్ పర్సన్, అందరితో చాలా అంటే ఇప్పుడు యాజ్ ఎ రిలేటివ్గా నేను చెప్తాను కానీ, బట్ యాక్చువల్గా మన పోలీస్ వాళ్ళు వీళ్ళు ఎంక్వైరీ చేసినా కూడా ఇంత మంచి పర్సన్ ఏంటండి మీ రిలేటివ్ అనేసి వాళ్ళే అన్నారు. సో అదే ఆయన ఎంత మంచోడో చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్. సో అలాంటి వ్యక్తి ఇట్లా మేము సడన్గా పలానా రోజున ఇట్లా అయింది అంటే ఫస్ట్ ఏమనుకున్నామంటే ఏదైనా వేరే రీజన్స్, డాక్టర్ కదా, ఏదైనా కొత్త క్లినిక్ ఏమైనా పెడుతుంటే ఏదైనా అపోజిషన్ ఏమైనా అట్లా ఉంటుందేమో అనుకున్నాం. కానీ మేము అసలు ఇట్లా ఈ కారణంతోనే ఇట్లా జరిగిందని మేము ఎక్స్పెక్ట్, అసలు నిజాలు తెలిసేవరకు ఖచ్చితంగా షాక్ అయ్యారు అందరం, మీరు అందరం షాక్ అయిపోయాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే హీఈస్ వెరీ హ్యాండ్సమ్ గై అండ్ అరౌండ్ 6 feet హైట్, చాలా బాగుండేవాడు. సో అతను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. బట్ స్టిల్ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ ఆల్సో సో మచ్ వెరీ మంచి పర్సన్స్. లవ్ మ్యారేజ్ ఒప్పుకొని యాక్సెప్ట్ చేసి చక్కగా వాళ్ళని బాగానే చూసుకున్నారని కూడా ఎంక్వైరీలు చెప్తున్నారు. లవ్ మ్యారేజ్ యాక్సెప్ట్ చేయడం అంటే కష్టం, బట్ అయినా కానీ ఒప్పుకున్నారు. వాళ్ళు ఒప్పుకున్నారు గ్రాండ్ గా. ఇక్కడ కాజీపేటలోనే గ్రాండ్ గా ఫంక్షన్ రిసెప్షన్ కూడా చేశారు. అందరూ హ్యాపీగానే ఉన్నారు. యాక్చువల్గా ఈ హ్యాపీగా ఉన్న టైంలో ఇది తర్వాత ఇది ఏదైతే ఇల్లీగల్ అఫైర్ ఇదేదో వాడితో స్టార్ట్ అయిందో అది వీళ్ళకి తెలిసిన తర్వాత, అబ్బాయికి తెలిసిన తర్వాత మందలించిండట. కానీ ఆ అబ్బాయిని చాలా మంది అన్నారంటే కదా, మరి అలాంటప్పుడు వదిలేయచ్చు కదంటే, ఈ అబ్బాయి ఎంత మంచోడంటే తప్పులు అందరూ చేస్తారు, మనం క్షమించాలి, అది అంతేగాని అన్యాయం చేయొద్దు అనేసి ఆమెని మార్చుకుంటానికి ట్రై చేసిండు. లవ్ మ్యారేజ్ కదా, మారుతుందేమో అని ప్రేమ అట్లా పరువు పోతుంది అనేసి అట్లా ఎప్పటికైనా మార్చుకోవచ్చు అన్న విధానంతో ఆయన అట్లనే ఇంకా భరిస్తూ వచ్చాడు. కానీ అతను మంచితనం ఇవ్వాలి, అతని ప్రాణాలు, అందుకే అంటారు అతి మంచితనం కూడా పనికి రాదు అని. తర్వాత జరిగింది ఏంటి, తర్వాత వరంగల్కి ఇక్కడ కాజీపేట రావడం, క్లినిక్లో ఆయన ఓన్గా పెట్టడము, ఇది జరిగింది. కానీ తర్వాత కూడా వీళ్ళ సంబంధం ఎప్పుడైతే కంటిన్యూయేషన్ అవుతుందో, సో ఈ అబోట్లోతోని తర్వాత మాకు అంటే ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి చంపారనేసి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇంకోసారి ఇలాంటి హత్యలు జరగొద్దు అంటే సరైన శిక్షలు కనుక వాళ్ళకి పడితే రెండో వాళ్ళకి భయం ఉంటుంది. వేరే వాళ్ళు ఎవరన్నా ఇటువంటి చెడ్డ ప్రయత్నం చేయాలి అనుకుంటే వాళ్ళకి తప్పకుండా వాళ్ళు భయపడతారు. లేదు ఇప్పుడు వాళ్ళకి నాకు అంటే యాజ్ ఏ కామన్ మ్యాన్గా 1 month మా అంటే 6 నెలలు పడుతుందేమో బయటికి రావచ్చు అనే కనుక డేర్ చేస్తే ఇటువంటివి చూసి మరికొంతమంది ప్రభావితం అయ్యి చేసే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఖచ్చితంగా 100% దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళు బయటికి రాకుండా, ఇప్పుడు ఎవరైనా కానీ కొన్ని రోజులు ఫాలోఅప్ చేస్తారు, తర్వాత ఆగిపోతారు. కానీ గవర్నమెంట్ మాత్రం, పోలీసులు కానీ ఈవెన్ లాయర్లు కూడా వాళ్ళకి అనుకూలంగా బెయిల్ తీసుకురావడం ఇలాంటివి చేయకుండా. అంటే ఇప్పుడు ఇందులో దరిద్రం ఏంటంటే చెప్పుకోవడానికి పోలీసే ఇన్వాల్వ్ అయ్యారు, హెడ్ కానిస్టేబుల్. అది మీకు ఎలా అనిపిస్తుంది? కాపాడాల్సిన పోలీసులే మనల్ని ఇప్పుడు బాగానే సపోర్ట్ చేసి ఇట్లా చేసినాడు. మెయిన్ ఇప్పుడు అదే కదా ప్రాబ్లం. అసలు ఒక స్నేహితుడు అయినందుకు కానివ్వండి, పోలీసు యూనిఫామ్ లో ఉన్నందుకైనా ఇది తప్పు, ఇట్లా చేయొద్దని ఒక ఖండించాల్సింది పోయి వాళ్ళు ఇల్లు కట్టిస్తానంగానే అతను కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇట్లా చేసేసరికి ఇప్పుడు ఎవరికైనా ఎట్లుంటుంది మేడం, అది బాధ కదా. అతను ఖండించాల్సిన, అసలు అతను ఎమ్మటే ఆయన యాక్షన్ తీసుకోవాలి. అసలు అతను ఒక వృత్తిలో ఉండి, ఒక పోలీస్ అయి ఉండి, ఆయన ఒక ఇల్లు కోసం ఏంటండి. మాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన పోలీస్ అయ్యి ఉండి ఇప్పుడు ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఎట్లయినా దొరుకుతుందని తెలుసు, ఎందుకంటే టెక్నాలజీ బాగా మారిపోయింది. కానీ ఈ టెక్నాలజీలో కూడా వేరే అతను వచ్చేసి ఇతన్ని మోటివేట్ చేసేటప్పుడు ఈయన చెప్పాలి అది తప్పు, నువ్వు చేయకూడదు అని చెప్పాల్సిందే పోయి ఈయనే దాన్ని ఎంకరేజ్ చేసి అందులో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా పెద్ద తప్పు. మనిషిలో ఉన్న అత్యాశ దీనికి కారణం అయితే ఖచ్చితంగా అత్యాశ అని చెప్పాలి. ఎదుటి నుంచి వచ్చేటువంటి పుణ్యానికి వచ్చే సొమ్ము కూడా మనల్ని ఇన్స్పైర్ చేస్తుంది అనడానికి ఇదే కారణం అని చెప్పాలి. ఆయనకు ఒక గవర్నమెంట్ జాబ్, హెడ్ కానిస్టేబుల్, ఈమె టీచరు, ఆయన జిమ్ ట్రైనర్, ఇంత ఉండి కూడా డబ్బుకు కూడా కొదవలేని పరిస్థితుల్లో ఈ సిచ్యువేషన్ అయితే ఇలా చూడొచ్చు. ఇది మరి యాక్చువల్గా రూల్స్ తెలియని వాళ్ళు ఏదో ఎవరో మోటివేట్ చేస్తే చేసారంటే
అర్థం చేసుకోవచ్చు. అవును, చట్టాల గురించి అవగాహన లేదంటే అనుకోవచ్చు. అవగాహన లేని వ్యక్తి చేసిండంటే అనుకోవచ్చు, కానీ చట్టం గురించి అవగాహన మేము వింటున్నాము. ఆయన ఫ్యూ డేస్ బ్యాక్ హెడ్ కానిస్టేబుల్గా ప్రమోషన్ వచ్చినట్టు మాకు తెలిసింది అన్నట్టు. అలాంటి వ్యక్తి ఇన్ని రోజులు సర్వీసులు ఉన్న వ్యక్తి రూల్స్ అన్నీ మర్చిపోయి వాడెవడో ఇల్లు కట్టిస్తానంటే ఆ నేరంలో వీడు కూడా పార్టిసిపేట్ చేయడము, ఆ చిన్న క్షణికాల విషయంలో వాడికి చెప్పాల్సింది పోయి వీడు కూడా అందులో ఇంక్లూడ్ కావడం అనేది 3 days లీవ్ పెట్టడం మళ్ళీ దీనికోసము అంత పోనీ యాక్చువల్గా ఇక్కడికి వచ్చి చంపడం అనేది మామూలు విషయం కాదు. ఎక్కడో సంగారెడ్డిలో ఉన్న అతను ఇక్కడికి వచ్చేసి మానిటరింగ్ చేసి వాడిని వెంబడించేసి ఫాలోఅప్ చేసి ఇది చేయడం అయితే మహా తప్పు. సో అతని మీద కూడా సరైన శిక్ష తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. అంటే మీరు చెప్పండి, అంటే నార్మల్గా సమాజంలో తప్పు జరిగితే పోలీసులు శిక్షించాలి, సరిచేయాలి, కౌన్సిలింగ్ ఇస్తుంటారు. వీళ్ళకి కూడా సఖిలో కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని తెలిసింది. ఇంత జరిగినా కానీ ఇంతమంది బంధువులు కూడా తనని ఎక్కడా కూడా అరెస్ట్ చేయకుండా అంత మంచి ఛాన్స్ ఇచ్చినా కానీ తను ఉపయోగించకుండా మీ ఆయన్ని అట్లా హత్య చేయడాన్ని ఎలా చూస్తారు మీరు? ఇట్లా చూస్తాం మేడం, ఇక మాకు అసలు నోట్లోంచి మాటలు రావట్లేదు మేడం. అసలు ఏం చిన్న తప్పు ఏదైనా జరిగిందంటేనే ఇవాళ రేపు కోడల్ని కానీ ఎవరినైనా టార్చర్ చేస్తున్నటువంటి రోజులు. ఇంత మిస్టేక్ జరిగిందని తెలిసినా కూడా ఎవరేమనకుండా క్షమించారు. మంచితనం కాస్త ఇవాళ ఆయన ప్రాణాలు పోయే కాడికి వచ్చింది. ఇప్పుడు ఒకటి మేడం, ఇప్పుడు మా ఓడు చనిపోయినాడు, అయిపోయింది. ఇక ఒకటి మేడం, వాళ్ళకి మాత్రం శిక్ష పడాలి. వాళ్ళు అస్సలు బయటికి రావద్దు. గవర్నమెంట్ అనేది చూసుకోవాలి. ఇక రేవంత్ రెడ్డి గారు కానీ గవర్నమెంట్ పోలీసు కానీ పోలీసు వాళ్ళే సపోర్ట్ చేస్తారు వానికి. ఒక పోలీస్ అయ్యిండు వాడు. దీని మీద గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని వాళ్ళు బయటికి రాకుండా త్వరగా వాళ్ళకి శిక్షలు పడాలి మేడం. అది మేము కోరుకునేది. మీ పేరండి? ఏమవుతారు మీరు డాక్టర్ గారికి? మేనత్త. అయితే మా తమ్ముడు వాళ్ళకి అడిగిపోయంట, మామయ్య ఇట్లా జరిగింది, ఎవరే కానీ వదిలిపెట్టొద్దు మామయ్య, శిక్షించాల్సిందే, ఎంత కఠినంగా ఇవ్వాలంటే అంత కఠినంగా శిక్షిద్దాం మామయ్య. యాక్షన్ అంటే హాస్పిటల్లో రెండో మళ్ళీ ఇంకెవరికి జరగొద్దు ఇట్లాంటిది మామయ్య. అసలు చేసింది ఎవరో కానీ వాళ్ళని మటుకు దొరికితే మటుకు బతకనియద్దు మామయ్య, అదే శిక్ష ఆయనకు కూడా పాలు చేయాలి మామయ్య అని చెప్పిందంట. ఇక అట్లా చెప్పితే మా వాళ్ళు కూడా అసలు ఇట్లా అంటే కూడా నా కోడలు అట్లాంటిది కాదని మా తమ్ముడు వాళ్ళు కూడా నమ్మలేదు. ఇవన్నీ ఇంక్వైరీలలో తెలిసినాకనే ఇప్పుడు ఇట్లా చేసిందని అనుకుంటున్నాం. అంటే గతంలో ఇట్లా జరుగుతుందని మీతో ఎప్పుడన్నా చెప్పాడా తను ఇట్లా అవుతుంది అని? లేడు, ఎన్నట్టు చెప్పారు కూడా మా అమ్మ. ఇద్దరు ఎట్లుండేదండి ఏదైనా ఫంక్షన్? కొంచెం దూరంలో ఉంటాం, మా ఊరు ఇక్కడ కాదు, మేము ఉంటాం కానీ మంచిగున్నారు అయ్యి అంటే ఎప్పుడన్నా వస్తే బాగానే ఉన్నాం అత్త అనేది అంతే. అంటే ఎట్లుండేది మీతో మీ అల్లుడు? మా అల్లుడికే మంచి దొర, మంచి నోటి నిండా మాట్లాడుస్తాడు, మంచిగా ఉంటాడు మా అల్లుడు మాతోటి. ఆయన మంచితనమే ఆయనకి పనికి రాకుండా పోయింది. అంటే వీళ్ళు ఎక్కడ ఉండేదమ్మా అసలు ప్రాపర్ వీళ్ళదే? అసలు ఫస్ట్ మా తమ్ముడు వాళ్ళు ములుగు దేవగిరిపట్నం. ఇక మా తమ్ముడు కండక్టర్ జాబ్ అయితే ఇక అక్కడ ఆస్తులు అన్నీ అమ్ముకొని వచ్చి కొడుకుని వాళ్ళని చదివించుకొని ఇక్కడ ఇక కొడుకుని చదివించుకొని అమెరికా అటు పంపించి ఇక్కడనే పాతినగర్లో ఉంటారు మా తమ్ముడు వాళ్ళు. అంటే ఇప్పుడు అక్కడ సంగారెడ్డి నుంచి వచ్చి ఇక్కడ కాజీపేటలో అత్తగారిది మా తమ్ముడు వాళ్ళకి పిల్లనిచ్చిన వాళ్ళు అక్కడ. మా తమ్ముడిదేమో ములుగు దేవగిరిపట్నం, అది వాళ్ళకి ఆయన జాబ్ ఇక్కడ కాసిపేటలో ఉంటాడు. అందరూ కలిసే ఉంటారు అసలు అత్త మామ? ఇప్పుడు కొన్నాళ్ళు అయిందంట, మాకు కాలేజ్ చెప్పబోద్ది కదా, నాకు దూరం అవుతుందని ఇటు ఇల్లు తీసుకున్నారంట మా యువతల. వాళ్ళు వేరే వీళ్ళు వేరే. ఇప్పుడు మంచి మామ కాడికి పోతే కూడా మంచిగా ఎట్లుంటారంట భార్య భర్త అంత అన్యాయంగా ఉంటారంట. ఇట్లాటప్పుడు ఇట్లా చేసిందంటే వాళ్ళు కూడా నమ్మటల్లా షాక్ లోనే ఉన్నారు. ఫస్ట్ ఉన్నారు. మీరే కాదు, తెలుసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా షాక్ అవుతున్నారు. లవ్ మ్యారేజ్ అంత కలిసి ఉన్నారు, అట్లా ఉంది, అట్లా చేసింది. ఇంకా అంటే నిందితులకి ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నారు? ఆమె చెప్పింది అంటుంది కదా సిస్టర్, ఇట్లా అన్నదంటుంది కదా, ఇంకా ఆమె చెప్పిన ప్రకారమే జరగాలి. ఏదైతే చెప్పిందో అదే శిక్ష ఆమెకు పడాలి అలా అంటున్నాం మేము, అంతకు తప్ప ఏమంటలేదు.